చదువుకునే వాళ్ళు. నా జీతం పెరగలేదు సార్. నాకు ఆ రూ. 1000 ఉంది. రూ. 5 నుంచి రూ. 50 రేటు పెరిగింది. అయినా సరే ఆడు 20 కేజీల బియ్యం కొన్నాడు కాబట్టి ఆడు సంపన్నుడు అంటే ఆడిని ఏం చేయాలండి? మరి ఇప్పుడు కొనక ఏం చేయమంటావురా? చచ్చిపోమంటావా? నీ గురించి నీ పరిపాలన నిర్ణయాల గురించి, చట్టాల గురించి, ప్రభుత్వాల గురించి, పాడైపోయిన కాలం గురించి. నేను రేట్లు పెంచిన తర్వాత కూడా గతంలో 20 కేజీలు కొన్నవాడు ఇప్పుడు కూడా 20 కేజీలు కొంటున్నాడు కాబట్టి ఆడి కొనుగోలు శక్తి మీద బీపీఎల్కి పైకి వచ్చేసాడు, ఒనిడాకి వచ్చాడు. సన్నాసి మాటలు నువ్వును. బిలో పోవట్లేదని తెలిసిలేవో చిరాకు వచ్చేసి అంటలేదు నేను. ఆ పనికి మాలిన మాటలు ఏంటండి? ఇప్పుడు వాడికి ఆహారం తినడం తప్పనిసరి కదా. వాడు అప్పులు చేసుకొని తింటున్నాడు. మిగతా అసలు కూరలన్నీ మనిషి ఉత్తానంలో నీళ్లు పోసుకొని తింటాక బియ్యమన్నా కొనుక్కుంటున్నాడు.